ఏది అయినా ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పెద్దపులి కలకలం కొనసాగుతోంది. 16 రోజులుగా పలు గ్రామాల్లో సంచరిస్తున్న పెద్దపులి అటవీశాఖ అధికారులకు సవాల్గా మారింది. పులిని పట్టుకునేందుకు ఇప్పటి వరకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. శంఖవరం మండలం ఉరకొండపై ప్రస్తుతం పులి సంచరిస్తోంది. పులి రౌతులపూడి మండలంలోకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. అన్నవరం దేవస్థానం పంప రిజర్వాయర్ లేదా వజ్రకూటం కొండల వైపు కదిలే అవకాశం ఉందా అనే అంశాలు కూడా పరిశీలిస్తున్నారు. అవకాశం ఉంటే పులిని సురక్షితంగా పట్టుకునేందుకే అన్ని విధాలుగా సంసిద్దంగా అటవీశాఖ అధికారులు ఉన్నారు. శంఖవరం రౌతులపూడి మండలాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో సంయుక్త పర్యవేక్షణ జరుగుతోంది. ఇదే విషయంపై మా ప్రతినిధి సాంబశివరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ సాంబశివరావు. థ్యాంక్ యూ రహానా. ఈ ఎక్స్ప్లోరర్ అనే పెద్ద పులి కాకినాడ జిల్లాలో వణికిస్తుంది. ముందు అది కూర్మపురంలో పట్టుబడ్డ తర్వాత పాపికొండలు అభయారణ్యంలో తీసుకుని వదిలేశారు. తర్వాత అది ఏరియా పత్తిపాడు నియోజకవర్గం చేరుకోవడం జరిగింది. పత్తిపాడు తొలుత అల్లూరు సీతారామరాజు జిల్లాలో తిరిగినప్పటికీ అక్కడి నుంచి పత్తిపాడు నియోజకవర్గం వచ్చింది. పత్తిపాడు నియోజకవర్గంలో కొంతకాలం పాటు ఏలేశ్వరం మండలం, అనంతరం పత్తిపాడు మండలికి జరిగిన ప్రస్తుతం శంఖవరం మండలికి వచ్చింది. 16 రోజుల నుంచి ఈ పులితో గ్రామీణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పులిని పట్టుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏది కూడా సఫలం కాలేదు. అన్ని ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. శంఖవరం మండలం ఊరకొండపై ప్రస్తుతం ఈ పులి సంచరిస్తోంది. శనివారం రాత్రి ఇది అక్కడే బస్ చేస్తుందని చెప్పి అటవీశాఖ అధికారులు అధికారికంగానే చెప్పడం జరిగింది. ఈ పులి రౌతులపూడి మండలానికి వెళ్లే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. అన్నవరం దేవస్థానం పంప రిజర్వాయర్ లేదా వజ్రకూటం కొండల వైపు కదిలే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అంటే పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయని చెప్పాలి. శంఖవరం రౌతులపూడితో పాటు వల్లపురేలు మండలానికి కూడా ఇది వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇది రౌతులపూడి నుంచి మన ఏదైతే శంఖవరం ఉందో, శంఖవరం నుంచి మండపం మీదకి వెళ్తే రౌతులపూడి మండలానికి వెళ్తుంది. లేదంటే కుడివైపుకి వస్తే ఈ కత్తిపూడి మీదుగా చేపురోలు, గొల్లపురోలుకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు చెప్పడం జరిగింది. దీంతో ఇది ఎటువైపు వెళ్తుంది తెలియని పరిస్థితి. దీనికి అమర్చిన సాటిలైట్ కాలర్ కూడా సిగ్నల్స్ పూర్తిగా ఇవ్వలేకపోతుంది. అక్కడ నుంచి సిగ్నల్ రావట్లేదని అధికారులు కూడా చెప్పడం జరుగుతున్నారు. శంఖవరం, రౌతులపూడి, దీంతో పాటు ఇటు కత్తిపూడి నుంచి వస్తే గొల్లపురోలు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ, రెవెన్యూ శాఖ, అదేవిధంగా పోలీస్ శాఖలు హెచ్చరించడం జరిగింది. వారంతా గ్రామాల్లో తిరుగుతున్నారు, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా అడవి ప్రాంతాలకు వెళ్లకూడదు, ఒంటరిగా వెళ్లొద్దు, సమూహాలుగా తిరగండి, ఇళ్లలో లైట్లు వేసుకుని ఉంచాలి, ఏదైతే పాడి పశువులు ఉన్నాయో వాటిని బయటకు వదలొద్దని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఇది ఊరకొండ సమీపంలో ఏదైతే కొండ ఉందో కొండకు సమీపంలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఆర్టీఓ, ఐసీడీఎస్, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్, విద్యుత్ కార్యాలయాలు, ఎస్టీ బాయ్స్ హాస్టల్, కస్తూర్బా పాఠశాలలు, కళాశాలలు కూడా అక్కడే ఉన్నాయి. దీంతో వీరంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి పులి అక్కడే మకాన్ చేసింది కాబట్టి కొంచెం కిందికి దిగి వస్తే ఇవన్నిటి మధ్యలోకి వచ్చినా చేరుకునే అవకాశం ఉంది కాబట్టి వారంతా భయంలో ఉన్నారు. అటవీ అధికారులు మాత్రం ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు అదృష్టం కొద్ది ఈ రోజు సెలవు కావడంతో అక్కడ ఎవరూ లేకుండా ఉన్న పరిస్థితి ఏర్పడింది. మరో పక్క దీన్ని ఖచ్చితంగా పట్టుకుంటాం, ఏదైతే ఈ అటవీ శాఖకు సంబంధించి పులిని పట్టుకోవడానికి అవసరమైతే దానికి మొత్తం మంది ఇచ్చి పట్టుకోవడానికి కూడా అనుమతులు తీసుకోవడం జరిగిందని జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు కూడా చెప్పడం జరిగింది. కానీ ఎందుకు విఫలమవుతుంది? కూర్మాపురంలో పట్టుకున్నట్టుగా ఇక్కడ ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? బోన్ల జోలికి అది ఎందుకు రావట్లేదు? బోన్ల దగ్గరికి ఈ మన ఏదైతే సాటిలైట్ కార్లర్ నుంచి సిగ్నల్స్ ఎప్పటి వరకు వస్తున్నాయి, ఎప్పుడు ఆగిపోతున్నాయి కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకు పట్టుకోవట్లేదు పుల్లని చెప్పి వాళ్ళు అధికారులను నిలదీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే 16 రోజులు అయిపోయింది. పోలీసులు, అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ సంబంధించి తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, ఆర్టీఓ స్థాయి అధికారులంతా కూడా ప్రజలకు ధైర్యం చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎవరి మీద, ఏ మనుషుల మీద అటాక్ చేయలేదు, కేవలం ఆవులపైన దాడి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇది మనుషుల జోలికి రాదు అని ధైర్యం చెప్తున్నప్పటికీ కూడా బిక్కుమంటూ కాలం గడిపే పరిస్థితులు ఉంది. వాళ్ళెవరు కూడా పనులకు వెళ్లడం లేదు, పొలాలకు వెళ్లడం లేదు. ఏదైతే పాడి పశువులు కూడా ఇళ్ల దగ్గరే కట్టేసి ఉంచారు. దీంతో అంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. దీన్ని సురక్షితంగానే పట్టుకుంటాం, భయపడొద్దని చెప్తున్నప్పటికీ జనాల్లో మాత్రం ఆ నమ్మకం సల్లిపోయిందని చెప్పాలి. 4 రోజులు, 5 రోజులు అంటే మేము తిరగలం, ఇంట్లోనే ఉండాలంటే మన పనులకు వెళ్ళకపోతే రోజులు గడవని పరిస్థితి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే కాకినాడలో ఉంటారో జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు కూడా పూర్తిగా శంఖవరం, రౌతులపూడి మండలాల్లో తిరుగుతున్నారు. అధికార యంత్రాంగం మొత్తం అక్కడే అలర్ట్ గా ఉంది, ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే పులికి అవసరమైతే మత్తు ఇచ్చి పట్టించినందుకు కూడా మత్తు మందు నిపుణులు తీసుకురావడం జరిగింది. కానీ పులి మాత్రం అధికారులు కళ్ళు కప్పి తిరుగుతోంది. ఏదైతే ఎక్స్ప్లోరర్ ఈ పులి ఉందో అది ఆడపులి కోసమే ఎంతో తిరుగుతోందని చెప్తున్నారు. గతంలో అంటే 2022లో కూడా
ఈ పులి ప్రాంతంలో తిరగడంతో కొంతమంది ధైర్యం తీసుకున్నప్పటికీ ఈ ప్రాంతానికి వచ్చిన పులే రౌతులపూడి మించి తిరిగి అడవుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఎలా వెళ్లే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి, ఇది రోజుకో ప్రాంతంలో తిరగడం, ఏదైతే జన సమూహికాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో తిరుగుతుండడంతో అధికారులు కూడా ఎప్పటికప్పుడు టెన్షన్ పడుతూనే చర్యలు తీసుకుంటున్నారు. అదృష్టవశాత్తు మనుషుల మీద దాడి చేయలేదు కాబట్టి ఒకంత ధైర్యంగా ఉండమని చెప్పడం జరుగుతుంది.